హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం బ్లాగ్ చూపిస్తాను. మేమైతే ఫస్ట్ పూజ కావాల్సిన షాపింగ్ అంతా బేగం బజార్కి వెళ్ళి చేసాము. నేను మా డాడీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ అక్కడే తీసుకున్నాం అండ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసాము. అండ్ 1 day బిఫోర్ కొత్త ఇంటికి అయితే వెళ్ళి అక్కడ అంతా డెకరేషన్ చేస్తున్నారా, అన్ని పనులు చేస్తున్నారా అని వెళ్ళి అయితే చూసేసాం. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ డే మాకైతే పంతులు ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు అయితే వచ్చేస్తామని అన్నారు. సో 4:30 అన్నారు కాబట్టి మేమైతే 2:30, 3 వరకు లేచి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. మనం ఏ టైం పడితే ఆ టైంకి అయితే వెళ్ళొద్దు. మనకి పంతులు గారు ఒక టైం అనేది ఇస్తారు, ఆ టైంలోనే వెళ్తారు. బేసిక్గా అయితే అందరూ వెళ్తురు రాకముందే ఇంట్లోకి గృహప్రవేశం చేయాలి. ఈ ఈవెంట్కి అయితే మా అక్క, బావ, పాప అయితే రాలేకపోయారు డ్యూ టు సమ్ రీజన్స్. అండ్ మేమైతే వాళ్ళ ప్రజెన్స్ అయితే చాలా మిస్ అయిపోయాం. అండ్ మేమైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి కొత్త ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ కడప కడిగి ఇంట్లోకి అయితే మేము అందరం ప్రవేశించాము. అండ్ టోటల్గా అయితే మేము ఫస్ట్ 55 దేవతలకు పూజ చేస్తారు. నెక్స్ట్ దేవుళ్ళ పెళ్ళి చేశారు. అండ్ సత్యనారాయణ వ్రతం చేయించాము అండ్ హోమం కూడా చేసాము. ఫస్ట్ డే అయితే మొత్తం ఓవరాల్ పూజకి అయిపోయింది. నెక్స్ట్ డే మేము అందరికీ పిలిచి దావత్ అయితే ఇచ్చాం నాన్ వెజ్తో. శుభకేశర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖకం హిమమ శోభయ భూయా. నువ్వు ఇక్కడ పెట్టమ్మా. ముఖకం హిమమ శోభయ భూయాగం సంధ్య భగం కురో యామాహరంజమదగ్ని సిద్ధాయి కామాయాన్యయి ఇమాండమపి నహేహం భగేన సహవర్చసా. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.